రాజ్ తరుణ్ లావణ్య విషయం కేసులకు సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతుందనే చెప్పుకోవాలి. మొన్నటికి మొన్న లావణ్య వెళ్ళి రాజ్ తరుణ్ మీద కేసు నమోదు చేసిన తర్వాత రాజ్ తరుణ్ తన దగ్గర ఉన్న ఆధారాలను అయితే పోలీసులకు సబ్మిట్ చేశారు. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితం లావణ్య నార్సింగ్ పోలీసుల్ని మరొకసారి ఆశ్రయించడం జరిగింది. లావణ్యకి ప్రెగ్నెన్సీ చేసిన తర్వాత అబార్షన్ చేశారు, రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడు అనే దానికి సంబంధించి హాస్పిటల్ డీటెయిల్స్తో పాటు రాజ్ తరుణ్తో అత్యంత సన్నిహితంగా ఉన్న 170కి మించిన ఫోటోలను అయితే అందించడం జరిగింది. అయితే రాజ్ తరుణ్ తనతో సహజీవనం చేశారనే మాటను ఎక్కడ ఖండించడం లేదు. తొలిత నుంచి కూడా రాజ్ తరుణ్ అదే చెప్తూ ఉన్నారు, తనతో సహజీవనం చేశాను, తర్వాత డ్రగ్స్ కేసులో వెళ్ళిన తర్వాత తన నుంచి వేధింపులు ఎక్కువవుతూ ఉన్నాయి, తనని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచి కూడా బయటకు వచ్చి గత 3 నెలలుగా కూడా బయటే ఉంటున్నాను అనేది అయితే పోలీసులకు తెలిపారు. మరొక వైపు లావణ్య చెప్తూ ఉంది, రాజ్ తరుణ్ మరొక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనని దూరం పెడుతూ ఉన్నాడు, కావాలనే తనని డ్రగ్స్ కేసులో ఇరికించారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే తాజాగా ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య మరొకసారి రాజ్ తరుణ్ మీద ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ తనతో ఏ విధంగా ఉండేవారు అనే అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారు. పోలీసులు అయితే ప్రస్తుతం రాజ్ తరుణ్ మీద కేసు నమోదు చేశారు. దీన్ని మరొక 1-2 రోజుల్లో రాజ్ తరుణ్కు నోటీసులు ఇచ్చి విచారణ జరిపించనున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ రాజ్ తరుణ్ ఎపిసోడ్ రోజుకొక మలుపు తిరుగుతుందనే చెప్పుకోవాలి. 2 వైపుల నుంచి ఆధారాలను విడుదల చేస్తూ ఉన్నారు. నిన్న రాజ్ తరుణ్ లావణ్యకు సంబంధించిన ఒక ఫోన్ కాల్ను విడుదల చేస్తే ఈరోజు రాజ్ తరుణ్కి సంబంధించిన ఒక ఫోన్ కాల్ను అయితే లావణ్య విడుదల చేయడం జరిగింది. ఇందులో మస్తాన్ పాత్ర ఏ మేరకు ఉంది, డ్రగ్స్కి కూడా లింక్ ఉన్న నేపథ్యంలో, చాలా సెన్సిటివ్ కేసు అయిన నేపథ్యంలో పోలీసులు అయితే దీన్ని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. చాలా సెన్సిటివ్ యాంగిల్లోనే దర్యాప్తు చేస్తున్నారనే మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఉన్నారు. లావణ్య దగ్గర నుంచి పూర్తి వివరాలు ఆధారాలను సేకరించిన తర్వాత మరికొద్ది రోజుల్లో రాజ్ తరుణ్కి నోటీసులు అయితే అందించడానికి పోలీసులు అయితే ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం పక్కా ఆధారాలతో రాజ్ తరుణ్ మీద కేసు అయితే లావణ్య నమోదు చేశారు. అందులో కూడా ఏ హాస్పిటల్లో తనకు అబార్షన్ చేయించారు, 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ అబార్షన్ చేయించారనేది అయితే లావణ్య ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు సబ్మిట్ చేసింది. దీంతోపాటు లావణ్యతో ఎంత చనువుగా ఉండేవారు, ఇద్దరు కలిసి ఎక్కడ నివాసం ఉండేవారు అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలను అందించారు. కొంత సీసీటీవీ ఫుటేజ్ను కూడా అందించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు లావణ్యను ఏ విధంగా రాజ్ తరుణ్ బ్లాక్మెయిల్ చేశాడు, బెదిరించాడు అనే అంశాలకు సంబంధించిన ఆడియో రికార్డ్స్ను కూడా లావణ్య నార్సింగ్ పోలీసులకైతే అందించారు. మరి కాసేపట్లో రాజ్ తరుణ్కి సంబంధించిన కేసుకు సంబంధించి పోలీసులు అయితే విచారణ ప్రారంభించుతున్నారు. ఇప్పటికే ఆధారాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. లావణ్య మరొకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనని ఏ విధంగా వేధిస్తున్నారు, ముఖ్యంగా రాజ్ తరుణ్తో పాటు ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఏ విధంగా వేధిస్తుంది అనేది దాని అంశాలకు సంబంధించి కొన్ని ఆడియో రికార్డ్స్ని అయితే లావణ్య పోలీసులకి సబ్మిట్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు రాజ్ తరుణ్ ఎటువంటి ఆధారాలు పోలీసులకు సబ్మిట్ చేయబోతున్నారు, లావణ్య ఇచ్చిన ఆధారాలను ఏ విధంగా కౌంటర్ చేయబోతున్నారు అనేది ఉత్కంఠగానే మారిందని చెప్పుకోవాలి.